మెదక్ నుంచి ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం, మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఒకసారి జనగాం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనగాంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది, ఎట్ ద సేమ్ టైం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ పోలింగ్ ఏ శాతం ఎంత మేరకు నమోదే అవకాశం ఉంది, ఎన్నికల పోలింగ్ ఎక్కువ శాతం నమోదయ్యేందుకు అంటే ఎక్కువగా పోలింగ్ జరిగేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం జనగాంలో ఎటువంటి వాతావరణం ఉంది? ఉదయం నుండే కొన్ని ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా జనగామ జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి అలాగే ములుగు హన్మకొండ మొదటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సంబంధించి అభ్యర్థి ఆశాభావంగా ఉన్నది స్థానిక సంస్థలు పార్టీ ఎన్నికలుగా అభ్యర్థులు చాలా ఇండిపెండెంట్ గా ఈ మండలం గ్రామంలో ప్రజలు అభ్యర్థులకు ఓట్లు వేయడానికి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఓట్లు వేయడానికి ఉదయం నుండే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఇక్కడ జరగడంతో ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ కూడా అన్ని నిన్నటి నుండి ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మొదటి విడతలో ఈ రణపల్లి మండలానికి సంబంధించి చూసినట్టయితే ఒక్కసారి రణపల్లి మండలంలో కూడా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు కూడా మరికొన్ని గంటల్లో తమ భవితవ్యం తేలినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జనగామ జిల్లాలో ఒక్కసారి చూసినట్టయితే మొదటి విడతలో 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1024 వార్డు స్థానాలు ఉండగా 10 సర్పంచ్ స్థానాలు కూడా జరగవు. 10 సర్పంచ్ 223 వార్డులు కూడా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినాయి. అయితే ఈ ఏకగ్రీవంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఏకగ్రీవంగా కూడా జరిగినటువంటి ప్రాంతాలు వరంగల్ జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి 5555 గ్రామ పంచాయతీలకు 53 గ్రామ పంచాయతీలు ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో 502 గ్రామ పంచాయతీలకు కూడా మళ్ళీ జరగనున్నాయి. ప్రస్తుతానికి ఈ సర్పంచ్ బరిలో జనగామలో చూసినట్టయితే 351 మంది ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి ఖమ్మం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ అనే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లను పోలింగ్ బూత్ రప్పించేందుకు అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేరుగా ఖమ్మం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, గతంలో ఎంత మేరకు పోలింగ్ నమోదైంది, ఈసారి ఎంత పోలింగ్ నమోదే అవకాశం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారులు అంచనాలు ఉన్నాయి అక్కడ? ఇప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే తెల్లవారుజామున కావడంతో ఓటర్లు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చాలా రసవత్తమైనటువంటి పోరు అయితే ఖమ్మం జిల్లాలో నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా హోరాహోరీగా రాజకీయ పార్టీల మధ్య తలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా విచిత్రమైనటువంటి విచిత్ర పొత్తులు వ్యూహాలు కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూడడం జరిగింది. ప్రచార సమయంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, నిన్న జరిగినటువంటి ప్రలోభాల పర్వం తర్వాత కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలకు ఈసారి రాజకీయ పార్టీలు కూడా తెరలేపాయని చూడొచ్చు. చాలా పొద్దున్నే తెల్లవారుజామునే అటు దివ్యాంగులను కూడా ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి సహాయకులను కూడా మనం చాలా స్పష్టంగా చూస్తూ ప్రస్తుతం ఆ ఏర్పాట్లు కావచ్చు, తొలి ఓటింగ్ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రఘునాథపాలెం మండలంలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక్కొక్కరు ఎందుకంటే పొలాలకు వ్యవసాయ పనులకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మంది ఓటర్లు సో తెల్లవారుజామున వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా స్పష్టంగా చలి తీవ్రత వల్ల చాలా మంది పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే 7 కూడా దాటింది సమయం, పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. తొలి ఓటర్ కూడా ఓటింగ్ ని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల సరికొత్త వ్యూహాలతో ఈసారి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల దాదాపు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కలిస్తే, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి, బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే మరికొన్ని చోట్ల చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కొన్ని సర్పంచ్ స్థానాలను తనకు తానుగానే వదిలేసుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఉప సర్పంచ్ స్థానాలని అటు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ అత్యధికంగా ఏకగ్రీవాలపై దృష్టి సారించింది. ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ నిజంగా జోష్ నింపుకుందని చెప్పుకోవాలి, సత్తా కూడా చాటుకుందని చెప్పుకోవాలి. దాదాపు ఒక ఖమ్మం జిల్లాలోనే తొలి విడతలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయితే అందులో 19 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక స్థానాన్ని సిపిఎం కైవసం చేసుకుంది. సో కాంగ్రెస్ చాలా ఫుల్ జోష్ తో అయితే వెళ్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ప్రయత్నించండి. నేరుగా జనగాం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి ఓటు అక్కడ నమోదు అవడం జరిగింది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఓటు వేసిన వ్యక్తితో మాట్లాడేందుకు. ఎస్ వెంకటరత్నం.
సచిన్, ఇక్కడ మొదటి ఓటు వేయడానికి కూడా అభ్యర్థులు లోపల ఉన్నారు, మరి బయటికి రాగానే తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి జ్యోతి కిరణ్ కిషోర్ మనతో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. తను ఎట్లాంటి ప్రచారాలు కూడా బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తనకు ఎట్లాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? కిషోర్, చెప్పండి, ఎట్లా మీ ప్రచారం ఎట్లా జరిగింది, ఎట్లా ఆశావాదంతో ఉన్నారు మీరు? ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ప్రజలు, ఇక్కడ యువత ఇచ్చిన సహకారంతో నేను స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నాము. ఇందులో ముగ్గురు అంటే యువకుడిగా నేను ఒక్కనే ఉన్నాను. యువకులు ఇచ్చిన సహకారం మాత్రం వాళ్ళ ఇచ్చిన సహకారంతో నేను బరిలో ఉన్నాను. ప్రచార వ్యూహం సైతం నేను ఇంటింటికి తిరిగిన, నాకు ఎలాంటి మంది మార్బలం లేకుండా ఇంటింటికి తిరిగిన ప్రజల మద్దతుతో ప్రస్తుతం నాకైతే ప్రజలు జనాల్లో వెళ్తే మాత్రం జనాలు కొడుగా నువ్వు గెలుస్తావు పో అన్న ధీమా ఇచ్చారు. అదే సంకల్పంతో నేను ప్రచార వ్యూహం కొనసాగించాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మీ గ్రామంలో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎట్లాంటి మేనిఫెస్టోలో ఉన్నారు మీ గ్రామానికి సంబంధించి? ఎందుకంటే నిడిగొండ అనేది ఒక చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం, అందు గురించి మీరు ఎట్లా చూస్తున్నారు దీంట్లో? నిడిగొండ ముఖ్యంగా అంటే దశాబ్దాల కాలంగా వెనుకబడిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యువత రాజకీయాల్లోకి వస్తే ఎట్లా అభివృద్ధి చేయాలని చూపియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు దిగాను. ముఖ్యంగా మా మేనిఫెస్టో, నేను ప్రకటించిన మేనిఫెస్టోలో అండర్ బ్రిడ్జి ప్రధాన సమస్య అయినటువంటి మేనిఫెస్టో, గ్రామానికి అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా మంది మృతి చెందుతున్నారు. అట్లాంటి ముఖ్యంగా ప్రధాన సమస్య అయినటువంటి అండర్ బ్రిడ్జి కోసం మేము మేనిఫెస్టోలో ప్రకటించాం. అదేవిధంగా పురాతన ఆలయాలను అభివృద్ధి పరుస్తాం, విద్యా వైద్యం పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఇవన్నీ చెరువుల పరిరక్షణకు కృషి చేస్తాం. అవన్నీ మేము మేనిఫెస్టోలో పొందుపరిచామండి. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంత ఆశావాదంతో ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నిడిగొండ గ్రామంలో కూడా మొదటి ఓటు ఇంకా వేసేటువంటి అభ్యర్థులు మాత్రం ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. ఓటు వేసే అభ్యర్థులు కూడా తీసుకుందాం. అందుకే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఉండుకుంటూ బీసీ నాయకుడిగా తనకు ఎంతో ప్రఖ్యాతలు ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా డీసీసీ పదవి కూడా ఆశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. లింగరాజ్ గారు, మీరు చెప్పండి ఒకసారి, ప్రస్తుతానికి ఒకసారి ఓటేశారా మీరు? ఓకే, ఫస్ట్ ఓట్ వేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఒక్కసారి మనం చూద్దాం, ఎట్లుందన్న ఎలక్షన్ల హడావుడి మీ ఊళ్ళో? చాలా హడావుడిగా ఉన్నది. ఎలక్షన్స్ చాలా రోజులు ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహంతో జనం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనం అంతా కూడా ప్రభుత్వాన్ని సహకరించి ఫస్ట్ ఓట్ వేసినాం. దీని మీద ప్రజలంతా కూడా రెస్పాన్స్గా ఉన్నారు. ఓటు వేయాలి, సర్పంచ్ని వార్డు నెంబర్ని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉత్సాహంతో జనం అంతా కూడా ముందుకెళ్తారు. ఓకే, స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. అసలు అంటే క్రమబద్ధంగా జరగకపోవడం వల్ల అభివృద్ధి పనులు కూడా కుంటుపడిపోతున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇట్లాంటి ఆశావాదంతో ఉన్నారు మీరు ఇక్కడ? ఎలక్షన్స్ జరిగేటివే, కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ పరంగా దాన్ని బీసీలకు 43% ఇవ్వాలనే ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్ళింది. దాని మీద కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల ఎలక్షన్స్ ఆగినాయి తప్ప ఏదో ఆపాలని ప్రభుత్వం ఆపలేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు. మీ అందరూ కూడా తెలుసు. సన్నబియ్యం కార్యక్రమే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, మరి రేషన్ కార్డులే కావచ్చు, ఇండ్లే కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలలోనే ఉన్నాడు. కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆగింది, కానీ ఇది ఏదో భయపడి కాదని చెప్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి లింగజ్ గారు, ఇక్కడ మీరు నిజంగా స్థానికంగా కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే గ్రామాలే మాత్రమే పక్కా ఉండాల్సింది. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల సరికి గ్రామాలు కొంత ఆశావాదంగా కనబడుతున్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఇదివరకు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వాస్తవానికి మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అటు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు పంపించిన నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారు దాంట్లో జాప్యం చేసినప్పటికీ ఈరోజు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా
42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% కాదు, అంతకంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ వార్డు మెంబర్ బరిలో నిలిపింది. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో 36 గ్రామ పంచాయతీలకు గాను దాదాపుగా 16 గ్రామ పంచాయతీలు జనరల్ కేటగిరీలో ఉంటే 16కు 13 గ్రామ పంచాయతీలు ఈరోజు బీసీలకు కేటాయించడం అంటే కాంగ్రెస్ పార్టీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.